షాక్తో చూసుకుంటున్న వారి దగ్గరకు వచ్చి ఏంటలా ఉండిపోయారు? ఇదిగో అజ్ఞాతవాసి, తినే మా బావ రిషి. బావ, ఇతనే అజ్ఞాతవాసి, నన్ను ఆ రౌడీల నుండి సేవ్ చేశాడు అంటూ చెప్పింది హర్షి. ఇద్దరూ ఒకేసారి తల తిప్పి హర్షి వైపు చూశారు. మీ ఇద్దరు నన్నెందుకు అలా చూస్తున్నారు? ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా నన్ను అలా చూస్తుంటే నాకు భయమేస్తుంది అంది బొంగమూతి పెట్టుకొని. తను నీ భార్య అని అడిగాడు రిషిని చూస్తూ. అవునన్నట్టుగా తలూపి హర్షిత అంటూ తన చేతిని పట్టుకున్నాడు. సైడ్ స్మెల్ ఇచ్చి నైస్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఇక నేను వెళ్తాను, బాయ్ అని చెప్పి అక్కడి నుండి కదులుతున్న ఆనంద్ అలియాస్ అజ్ఞాతవాసిని ఒక్కసారిగా హగ్ చేసుకున్నాడు రిషి. థ్యాంక్ యూ, నా ప్రాణాన్ని కాపాడినందుకు అన్నాడు చిన్నగా. తనకు అనిపిస్తే చాలు బద్ధ శత్రువులా చూసి అతని రియాక్షన్ ఇలా ఉంటుందని అసలు ఊహించని ఆనంద్ కదలకుండా నిలబడిపోయాడు. ఆనంద్ని వదిలి తనకి మరోసారి థ్యాంక్స్ చెప్పి పద వెళ్దాం అంటూ హర్షి చేపట్టుకొని లాక్కెళ్తున్నట్టుగా తీసుకెళ్తూ ఉన్నాడు. అదేంటి బావా, ఇంత కష్టపడి నా కోసం ఫైట్ చేస్తే కనీసం తన డీటెయిల్స్ అయినా తెలుసుకోవా అంది రిషి చేపట్టుకుని ఆపుతూ. అవసరం లేదు, మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మన పక్కన లేకపోయినా మనతోనే ఉంటారు అని ఆనంద్ని చూస్తూ చెప్పి పద వెళ్దాం అంటూ హర్షి చేపట్టుకొని తీసుకెళ్తున్నాడు రిషి. వెళ్తున్న రిషిని చూస్తూ, తన కోసం నీ పంతాన్ని కూడా పక్కన పెట్టి నాతో మాట్లాడావా? తనంటే నీకు అంత ఇష్టమా అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. కారు ఎక్కి కూర్చున్నాక రిషి ఫేస్ కోపంతో ఎర్రగా మారిపోయింది. ఈ టైంలో మాట్లాడితే తనకి తిట్లు తప్పవని ఆలోచించుకుని మౌనంగా కూర్చుంది హర్షి. కారు డైరెక్ట్గా వెళ్ళి కోర్టు హాల్ ముందు ఆగింది. అంతా వెళ్ళిపోయిన కారు పార్కింగ్ దగ్గర నించుని కేసు ఓడిపోయినందుకు, హర్షి తప్పించుకున్నందుకు విచారంగా కూర్చున్న గోవింద్ అవినాష్ల దగ్గరికి కోపంగా వెళ్ళాడు రిషి. వెళ్ళడంతో తన బాబాయ్ అయిన అవినాష్ చంప చెల్లు మనిపించి, నీకెంత ధైర్యం ఉంటే నా భార్యని కిడ్నాప్ చేసి చంపాలని చూస్తావు అన్నాడు కళ్ళెర్ర చేసి. రే రిషి అంటూ ఆవేశంగా అడుగు ముందుకేశాడు గోవింద్. ఏయ్, నువ్వు నోరు ముయ్, నీ గొంతులో నుండి మాట బయటకు వస్తే ఇప్పుడు వీడికి ఇచ్చిన పనిష్మెంట్ నీకు ఇవ్వాల్సి ఉంటుంది. కొడుకు చేతిలో తన్నులు తిన్న బాబాయ్లా చరిత్రలో వీడితో పాటు నువ్వు కూడా మిగిలిపోతావు అన్నాడు రిషి. మొదటిసారి అంత కోపాన్ని రిషి కళ్ళలో చూస్తూ ఉన్న హర్షి గొంతు తడారిపోయి మూగపోయింది. తనున్న ఆవేశానికి ఇద్దరిలో ఒకరిని చంపేసేలా ఉన్నాడన్న భయం పట్టుకొని వెంటనే రిషి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. ఆస్తి కోసం మీరెన్ని వెధవేషాలు వేసినా సహించాను. దానికోసం నన్ను హర్షిని చంపడానికి మీరేసిన కుట్రల నుండి మమ్మల్ని రక్షించుకోగలిగాను. కానీ మీ బుద్ధి మార్చలేకపోయాను. ఊరుకున్నాను కదా అని చేతులు కట్టుకుని కూర్చున్నా అనుకుని ఇప్పుడు హర్షిని నాకు దూరం చేయాలని చూస్తే ఎవరిని వదలను అంటూ వేలు చూపిస్తూ బెదిరించాడు రిషి. అతనికి కోపం ఎక్కువని విన్నారు కానీ అదుపు లిమిట్ దాటిందని గ్రహించి వెనక్కి అడుగు వేశాడు గోవింద్. అవినాష్ మాత్రం తనకి తగిలిన చెంపదెబ్బకి ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టుగా ఆవేశంతో ఊగిపోతూ తన జోబులో ఉన్న కత్తిని బయటకు తీసి వేగంగా రిషి మీదకొచ్చాడు. మెరుపు వేగంతో తప్పించుకొని అవినాష్ చేతిని బలంగా పట్టుకొని వెనక్కి మెలిపెట్టి, కుక్కతోక ఎప్పుడు వంకరేరా, నీలాంటి వాడి బుద్ధి కూడా అంతే అంటూ అవినాష్ మెడ చుట్టూ తన చేతిని బిగించాడు. తను అనుకున్నదే అయ్యేలా ఉందనిపించి వెంటనే తేరుకుని రిషి దగ్గరకు వచ్చి, బావా ప్లీజ్ ఆయన్ని వదిలిపెట్టు అంటూ రిషి చేయి పట్టుకొని లాగుతుంది. వాడు నీ ప్రాణం తీయాలని చూశాడమ్మో, ఎలా వదిలేను, నువ్వు తప్పుకో అంటూ హర్షి చేతిని విదిల్చి తన చేతి పట్టు బిగించాడు రిషి. తన కళ్ళ ముందే తమ్ముడు ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేక ఎదురు తిరిగాడు గోవింద్. కింద పడిన కత్తిని చేతిలోకి తీసుకొని పక్కగా నించున్న హర్షి గొంతుకి గురిపెట్టి, ఇప్పుడు నువ్వు వాడిని వదలకపోతే దీని ప్రాణం నీ కళ్ళ ముందే తీసేస్తాను రిషి అంటూ బెదిరించాడు గోవింద్. దాని ఒంటి మీద చిన్న ఘాటు పడినా నాలో రాక్షసుని చూస్తారు అన్నాడు రిషి ఇంకా మొండిగా అవినాష్ మెడ చుట్టూ చెయ్యి బిగించి నలిపేస్తూ. తమ్ముడి ఆర్తనాదాలు తన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంటే నిజంగానే దీన్ని చంపేస్తాను అంటూ కత్తిని ఇంకొంచెం ముందుకు జరిపాడు. అతని చేతులు వణకడం ఒక పక్క గమనిస్తూనే, దానికి ఏదైనా అయితే వెంటనే కాపాడుకోవడానికి నేనున్నాను. చెప్పాను కదా నాలో రాక్షసుడిని చూస్తారని. నీ తమ్ముడి ప్రాణాలతో పాటు నిన్ను కూడా గాల్లో కలిపేస్తాను అన్నాడు రిషి. నిన్ను దీన్ని లేకుండా చేయడమే నా ఏకైక లక్ష్యం రా. చంపడం నాకేదో కొత్త అయినట్టు 7 ఏళ్ల క్రితం మీ అమ్మ నాన్నల్ని చంపడానికే వెనకాడలేదు నేను.
యాక్సిడెంట్లా క్రియేట్ చేసి చంపాను. నువ్వు పెద్ద తెలివైన వాడివని నీ ఫీలింగ్ కదా. నువ్వే ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయావు. ఇప్పుడు మీరెంతరా? మిమ్మల్ని చంపడానికి నాకు నిమిషం పట్టదు అని రాక్షసంగా నవ్వుతున్నాడు గోవింద్. అమ్మ నాన్న చావుకి యాక్సిడెంట్ కారణమని ఇన్ని రోజులు నమ్మిన ఇద్దరు ఆస్తి మీద మమకారంతో సొంత బంధువుల స్వార్థానికి బలయ్యారని తెలియగానే మెదడు మొద్దుబారిపోయింది. రిషి పట్టు వదలడంతో తేలిగ్గా తప్పించుకొని బలంగా ఊపిరి తీసుకుంటూ దగ్గుతూ ఉన్నాడు అవినాష్. యాక్సిడెంట్ అయ్యి ఆఖరి శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న అమ్మ నాన్నలని వారి ముందు దిక్కుతోచ కూర్చొని ఏడుస్తున్న హర్షిని తనని ఊహించుకొని మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. అది చూసి నేనెక్కడ కొట్టాలో నాకు బాగా తెలుసురా అంటూ వెర్రగా నవ్వుతున్నాడు గోవింద్. తన ఎదురుగా ఉన్న రిషి అవస్థ చూసి గోవింద్ చేతిని విసురుగా తోసేసి వెంటనే రిషి దగ్గరికి వెళ్ళింది హర్షి. తనని గట్టిగా కౌగిలించుకొని మౌనంగా ఉండిపోయింది. రే అవి, వీళ్ళని ఇంకా భూమి మీద ఉంచడం కరెక్ట్ కాదు. వీళ్ళని కూడా పైకి పంపించేద్దాం. అమ్మ నాన్న అని ఏడుస్తున్నారు కదా, పైకి వెళ్ళి వాళ్ళని కలుసుకుంటారు అన్నాడు గోవింద్. అన్నిటికీ మించి వీడు నన్ను కొట్టిన చెంపదెబ్బ నాలో పగని ఇంకా పెంచేసింది. వాడంతం నా చేతిలోనే అంటూ హర్షి జుట్టు పట్టుకొని పక్కకి లాగి పాడేశాడు. ఆ పోసుకెళ్ళి నేలని అతుక్కొని అమ్మ అంటూ అరిచింది. తన అరుపుకి స్పృహలోకి వచ్చిన రిషి తన మీద కత్తి వేయడానికి రెడీగా ఉన్న అవినాష్ని తోసి హర్షి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. నేల కొట్టుకుపోయి రక్తం కారుతున్న తన చేతుల్ని చూసి రిషిలోని రాక్షసుడు నిద్రలేచాడు. నిప్పులు కక్కి కళ్ళతో ఇద్దరిని చూస్తూ ఆవేశంగా పైకి లేచి పిడికిలు బిగించి ముందుగా అవినాష్ మొహం మీద ఆగకుండా పంచులిచ్చి దూరంగా తోసేసి గోవింద్ దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకొని మా అమ్మ నాన్నని చంపిన మీకు తగిన శిక్ష వేస్తాను అంటూ గోవింద్ చేతులను వెనక్కి మడిచి బలంగా లాగాడు. ఎముకలు విరిగిన శబ్దంతో నొప్పికి విలవిల్లాడుతూ గట్టిగట్టిగా అరుస్తున్న గోవింద్ గొంతు విని ఒళ్ళంతా గగురు పొడిచింది అవినాష్కి. రిషి మీదకి వచ్చేవాడల్లా ఆగిపోయి బక్క చచ్చి నిల్చున్నాడు. వాడికి పట్టిన గతి నీకు పడుతుంది అంటూ అవినాష్ 2 కాళ్ళ మీద బలంగా తన్నాడు. కింద పడిపోయిన అవినాష్ కాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టి ఎంతకీ తన కసి తీరకపోవడంతో కోపంగా అరుస్తూ పక్కనే ఉన్న చెట్టుకేసి తన చేతిని బలంగా గుద్దాడు. జరుగుతున్నదంతా ఏడుస్తూ చూస్తున్న హర్షి రిషి చేసిన పనికి షాక్ అయి కంగారుగా తన దగ్గరికి వెళ్ళింది. నీకేమైనా పిచ్చా బావా, ఎందుకు ఇలా చేసావు అంటూ తన దుప్పటాన్ని రక్తం కారుతున్న రిషి చేతికి చుట్టి అతని కోపాన్ని కంట్రోల్ చేయడానికి అన్నట్టు కదలకుండా హక్ చేసుకుంది. ప్లీజ్ బావా, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఈ కోపంలో నీకు ఏదైనా అయితే నేనేమవుతాను? నా గురించి ఆలోచించక వాళ్ళకి ఇప్పుడు నువ్వు వేసిన శిక్ష జీవితాంతం అనుభవించేలా చేస్తుంది. ప్లీజ్ నీ కోపాన్ని తగ్గించుకో, ఇంతటితో వదిలే ప్లీజ్ బావా అని అడుగుతుంది. హక్ చేసుకున్న అతని గుండె వేగం కాస్త నెమ్మదించడం తెలుస్తుండడంతో రిషిని వదిలి ప్లీజ్ బావా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంది హర్షి భయంగా చూస్తూ. తన చేయి పట్టుకుని స్పృహ తప్పిన ఇద్దరిని మరొకసారి చూసి కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. హర్షి డ్రైవ్ చేస్తూనే ఆకాష్కి ఫోన్ చేసి విషయం చెప్పి వరుణ్ అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసాడు రిషి. ఇంటికి వెళ్తున్నంతసేపు ఒకరికొకరు మాట్లాడుకోలేదు. కార్తీకి ఇంట్లోకి వెళ్ళడంతో ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు రిషి. తన కోపం ఇప్పట్లో తగ్గేలా లేదని హర్షి కూడా రిషిని కదపకుండా మౌనం వహించింది. ఫ్రెష్ అయ్యి వచ్చి బాల్కనీలో కూర్చుని దీర్ఘాలోచనలో పడిపోయాడు రిషి. అతన్ని కదపక ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చుని బాల్కనీలో కనిపిస్తున్న రిషిని చూస్తూ ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. తన ఆలోచనలోనే చీకటి పడిపోయింది కూడా తెలుసుకోలేదు అతను. మొహం మీద పడుతున్న వెన్నెల వెలుగుతో తలెత్తి చందమామను చూస్తూ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడో గుర్తు చేసుకుని నవ్వుతున్న 4 ముఖాలు కళ్ళ ముందు మెదలగానే కళ్ళలో నుండి నీళ్లు జలజల రాలాయి రిషికి. వారికి దహన సంస్కారాలు చేసే టైంలో రెక్కలు తెగిన పక్షుల్లా మిగిలిన తమని ఓదార్చే వాళ్ళు లేక వారు అనుభవించిన ఒంటరితన జ్ఞాపకాలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే దిగ్గున లేచి లోపలికి వచ్చాడు. కూర్చుని నిద్రపోతున్న హర్షిని చూసి నన్ను బ్రతికించింది నువ్వు మాత్రమే అమ్ము. నువ్వు కూడా లేకపోయి ఉంటే ఖచ్చితంగా నేను కూడా అమ్మ నాన్నలతో వెళ్ళిపోయేవాడిని అనుకుంటూ తనని చేరి నుదుటిని ముద్దు పెట్టి సరిగా పడుకోబెట్టి వెళ్తున్న రిషి
కళ్ళు తన చేతులకైన గాయాల మీద పడ్డాయి. జరిగిన సంఘటనని తలుచుకొని తన కోపం రెట్టింపవగా పిడికిలు బిగించి అంతలోనే తనకి తాను సర్ది చెప్పుకొని హర్షి గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. తన పక్కనే పడుకుంటూ ఆగి ఓ పక్క గోడకి ఎలాడుతున్న రిషి హర్షిలతో నలుగురు కలిసిన ఫ్యామిలీ ఫోటోలోనే వారి నవ్వుల్ని చూస్తూ ఆస్తి కోసమే వాళ్ళు మిమ్మల్ని మా నుండి అందనంత దూరంగా పంపించి మాకు అన్యాయం చేశారు. మా సంతోషాలని మాకు కాకుండా లాగేసుకుని ఏ పాపం తెలియని నలుగురు ప్రాణాలని డబ్బు మదంతో కొవ్వెక్కి పొట్టను పెట్టుకున్న వాళ్ళని ఏం చేయాలి? అలాంటి వాళ్ళని కత్తికో కండగా నరికిన పాపం లేదు. అసలు నాకు వస్తున్న కోపానికి వాళ్ళిద్దరిని అక్కడే చంపేసేవాడిని. ఈ పిచ్చిదాని గురించి ఆలోచించి ఆగిపోయాను. అంత ఆవేశంలోనూ నేను లేకపోతే అది ఎలా ఉంటుందన్న ఆలోచనకి ప్రాణం పోతున్నట్టు అనిపించింది. అందుకే వాళ్ళు బతికి ఉండగలం నరకం చూడాలని చేతులు కాళ్ళు పనిచేయకుండా జీవోత్సవాల్లా చేశాను. ఇదే వారికి సరైన శిక్ష. జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు అంటూ తన కళ్ళను తుడుచుకున్నాడు. పొద్దున్నుండి ఫీల్ అయిన స్ట్రెస్కి మగతగా అనిపించడంతో అక్కడే కూర్చుని ఫోటోలనే చూస్తూ బెడ్కి ఆనుకుని పడుకుని పోయాడు. మధ్యలో ఉలిక్కిపడి నిద్రలేచిన హర్షి రిషి కోసం చూస్తూ బెడ్కి ఆనుకొని నిద్రపోతున్న తన దగ్గరికి వెళ్ళి చంప నిమిరి గాయమైన రిషి చేతికి కట్టుకట్టి అతని భుజంపై తల వాల్చి నిద్రపోయింది. తెల్లారేసరికి ఒకరిలో ఒకరు వదిలిపోయినారు. వారిని డిస్టర్బ్ చేయడం తనకు కూడా ఇష్టం లేదన్నట్టు ఆ రోజు సూర్యభగవానుడి రాక కూడా ఆలస్యమైంది. బద్ధకంగా నిద్రలేచి ఆవులిస్తూ పక్కనే నిద్రపోతున్న రిషిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మెల్లగా పక్కకు తప్పుకొని గుడ్ మార్నింగ్ బావా అని గుసగుసగా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. హర్షి వచ్చేసరికి రిషి లేచి కూర్చున్నాడు. ఈసారి నవ్వుతూ మరోసారి గుడ్ మార్నింగ్ బావా అని చెప్పింది హర్షి. తనకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళిపోయాడు రిషి. ఇంకా అదే మూడ్లో ఉన్నాడు అనిపించి రిషి రెడీ అయ్యి వచ్చేలోపు అతని కోసం కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది. బావా కాఫీ అంటూ అద్దం ముందు నించొని రెడీ అవుతున్న రిషి ముందు పెట్టింది. దాన్ని తీసుకోకుండా కనీసం హర్షి వైపు లుక్ కూడా వేయకుండా తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు రిషి. కోపం ఉంటే 4 తిట్లు తిట్టొచ్చు కదా, పడతాను. ఇలా ఉంటే నేను ఎంత ఫీల్ అవుతానో తెలిసి కూడా కావాలని చేస్తాడు హర్షి. ఇక లాభం లేదే, వెళ్ళి ఎదురుపడి తాడో పెడో తేల్చుకొని సారీ చెప్పాయి అంటూ సలహా ఇచ్చింది మనస్సాక్షి. నేను ఇంకా ఎదురుపడి పోట్లాడమని బూస్ట్ ఇస్తున్నావు అనుకున్నాను కదే, నా పరువు అంతా తీసి పడేశావు. హలో బేబీ, అక్కడుంది రిషి. బాబా అంటే నీకే కాదు నాకు కూడా హడల్. ఎక్కువ ల్యాగ్ చేయకుండా వెళ్ళి క్షమించమని బతిమాలుకో అని ధైర్యం చెప్పి పంపించింది అంతరాత్మ. బావా కోపంగా అరిచింది హర్షి రూమ్ నుండి బయటకు వచ్చి. అప్పటికే గుమ్మం వరకు వెళ్ళిపోయిన రిషి ఆగాడు కానీ వెనక్కి తిరగలేదు. ఫాస్ట్గా మెట్లు దిగుతూ వచ్చి రిషి ముందు నిలబడి ఇప్పుడు నేనేం చేశానని నాతో మాట్లాడడం లేదు. హర్షి వైపు షార్ప్ లుక్ ఇచ్చాడు. ఒప్పుకుంటాను, నా వల్ల పొరపాటు అయింది. నువ్వు రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది. ఆయన ఏవో మాయమాటలు చెప్తే నమ్మి వెళ్ళడం తప్పే. సారీ అంది ఫేస్ చిన్నగా పెట్టుకుని. తనని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు అడిగేబోతున్న రిషి చేపట్టి ఆపి బావా ప్లీజ్ ఎందుకు ఈ సైలెన్స్? సారీ చెప్తున్నా కదా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, చెయ్యి వదులు అన్నాడు రిషి. నా వైపు చూడడం కూడా ఇష్టం లేదా బావా? టైం అవుతుంది, ప్లీజ్ లీవ్ మై హ్యాండ్ అన్నాడు రిషి పెట్టి చేస్తూ. ఏంటి టైం అంటావు? రోజు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి కదా ఆఫీస్కి వెళ్తావు. ఈరోజు ఏమైంది? మీటింగ్ ఉంది, డ్రైవర్తో కార్ పంపిస్తాను. ఈరోజు నుండి తనే డ్రాప్ చేసి పిక్ చేసుకుంటాడు. ఇదంతా నిన్న జరిగిన ఇన్సిడెంట్కేనా? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు బెడ్ మీద నుండి కూడా లేవలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రమాదం ఎప్పుడు ఒకే వైపు నుండి రాదు హర్షి, చెప్పిన అర్థం కాదు. హర్షి కాదు అమ్ము, నా మీద కోపం ఉంటే కోపడు, అంతేగాని నన్ను ఇలా వేరు చేసి మాట్లాడకు బావా. నువ్వు హర్షి అని పిలుస్తుంటే నీకు చాలా దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వు చేసే పనులు నాకు అంతకన్నా బాధనిస్తున్నాయి హర్షి. నేను ఇంకెలా మాట్లాడాలి? ఇలా కాకుండా ఇంకెలా ఉండాలి? నువ్వే చెప్పు అన్నాడు సీరియస్గా. పొరపాటు జరిగింది, ఒప్పుకుంటాను. దానికి నన్ను క్షమించు బావా, కానీ ఇలా నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్ అంటూ బతిమాలుతుంది హర్షి. ట్రై చేస్తాను అని చెప్పి హర్షి నుండి పక్కకు తప్పుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రిషి.
మనిషికి ఇంత కోపం ఊరికే ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఇంత ఎమోషనల్ అవుతూ అడిగినా కూడా కొంచెం కూడా కరగలేదు. శాడిస్ట్ మొగుడు అని తిట్టుకొని ఇంటి పనులు చేసి ఆ రోజు కాలేజ్కి డుమ్మా కొట్టి ఇంట్లోనే ఉండిపోయింది హర్షి. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకు వచ్చిన కొడుకుని చూసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ధనంజయ్. నిర్లిప్తంగా తండ్రి వైపు ఒక చూపు విసిరి అమ్మా అంటూ సునందని పిలిచాడు ఆనంద్. మంచి చెప్పినా అర్థం చేసుకుని వాళ్ళని ఏమనాలో ఏంటో అని గొనుగుతూ చేతిలో ఉన్న పేపర్ తిరగేశాడు ధనంజయ్. కన్న కొడుకులో టాలెంట్ వేరొకరి దగ్గర అడుగు తెలుసుకునే తండ్రుల్ని ఏమనాలో అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆనంద్. కొడుకు బంగారు భవిష్యత్తు గురించి అనుకోవచ్చు అంటూ పైకి లేచి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ధనంజయ్. నా మీద నమ్మకం లేదని చెప్పొచ్చుగా, ఈ మసిపూసి మారేడు మాటలు ఎందుకు? నాకేదైనా స్ట్రైట్గా చెప్పడమే వచ్చు. అవునవును తెలుస్తుంది అని తన ప్లేట్లో టిఫిన్ వడ్డించుకుంటూ అన్నాడు ఆనంద్. అసలు నేనంటే ఎందుకురా అంత కోపం నీకు? చిన్నప్పటి నుండి ఏ రోజైనా ఇది చేయి అది చేయంటూ ఫోర్స్ చేశాను నిన్ను? మీరు అలా చెయ్యరు. నేనేం చేస్తే బాగుంటుందో నేనే డిసైడ్ అవ్వడం కంటే ముందే మీరు చెప్పేస్తారు. నా మైండ్లో ఏముందో ఫస్ట్ తెలుసుకొని మీ సలహాలు ఇవ్వరు. నేను చెప్పేది మీరు వినరు. మీరు చెప్పింది నా చెవికి ఎక్కదు. అందుకే ప్రతిసారి మీతో వాదనలు జరుగుతాయి. అంటే ఏంట్రా, నన్ను బొమ్మరిల్లు ఫాదర్ అనుకుంటున్నావా? చిన్నగా నవ్వి అనుకోవడం ఎందుకు నాన్న, అదే నిజం కదా అన్నాడు ఆనంద్. రే నిన్ను పొద్దున్నే మొదలెట్టారా మీ వాదోపవాదాలు అంటూ వచ్చింది సునంద. స్టార్ట్ చేసింది అంటూ ధనంజయ్ వైపు చూశాడు ఆనంద్. మీరు కూడా ఏంటండి చిన్నపిల్లాడిలా అంది సునంద. అసలు నేనేం అనలేదే, వాడే నన్ను బొమ్మరిల్లు ఫాదర్ని అంటున్నాడు అన్నాడు ధనంజయ్ ఆనంద్ని గుర్రుగా చూస్తూ. 1000 మంది ఎంప్లాయీస్ని గడగడలాడించే మీరు ఇంట్లో చిన్నపిల్లాడిలా కంప్లైంట్ చెప్తారేంటి, అది కూడా కొడుకు మీద అంది సునంద నవ్వుతూ. మరేం చేయను, ఇక్కడ వీడే నాకు బాబులా తయారయ్యాడు కదా అన్నాడు ధనంజయ్ తింటున్న ఆనంద్ని చూసి. లోపలే నవ్వుకొని టిఫిన్ తినడం ముగించి నిల్చున్న సునంద ముందు వంగి కాళ్ళకి నమస్కరించి ఈరోజు నా ఆఫీస్ ఫస్ట్ డే, బ్లెస్ మీ మమ్మీ అన్నాడు ఆనంద్. నీ పనితనంతో మంచి పేరు సాధించి ఉన్నత స్థానానికి ఎదగాలి అంటూ ఆనంద్ని పైకి లేపి నుదుటి మీద ముద్దు పెట్టింది. హలో, నీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిందే నేను. నన్ను కూడా ఆశీర్వదించమని అడగొచ్చు. నేనేం అనుకోను అన్నాడు ధనంజయ్. మీరు జస్ట్ దారి చూపించారు, కానీ నన్ను ఆ దారిలో నడిపించింది మాత్రం మా అమ్మే. సో ఆశీర్వాదం కూడా తనే ఇవ్వాలి అన్నాడు ఆనంద్. కొడుకు మీద జలస్ ఏంటండి అంది ఆనంద్ తల నిమురుతూ. మరి అంతా ఫీల్ అవ్వకండి, నాకు మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి అంటూ ధనంజయ్ దగ్గరికి వెళ్ళి అతను లేచి నిల్చున్నాక హగ్ చేసుకున్నాడు. ఆల్ ది బెస్ట్ అన్నాడు ధనంజయ్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ డాడ్ అని నవ్వుతూ చెప్పి టైం అవుతుంది, ఇక నేను వెళ్తాను. అసలు అక్కడ ఉన్నది మనిషి కాదు, పని రాక్షసుడు. 1 నిమిషం లేట్ అయినా ఇన్ని రోజుల పగ పనిష్మెంట్ రూపంలో ఒకేసారి తీర్చేసుకుంటాడేమో. బాయ్ అని చెప్పి బయటకు వచ్చి తన బైక్ స్టార్ట్ చేస్తుండగా అన్నయ్య అని పిలుస్తూ వచ్చింది శూర్పణఖ అలియాస్ అంకిత. ఆఫీస్కి టైం అవుతుంది, ఏంటో చెప్పు అన్నాడు ఆనంద్. నన్ను నా ఫ్రెండ్ ప్రియ ఇంటి దగ్గర డ్రాప్ చేయరా అంటూ బండి ఎక్కబోయింది. నీకు చెవుడేమైనా వచ్చిందా, లేదా తెలుగు అర్థం కావట్లేదా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు ఆనంద్. అదే అన్నయ్య, వెళ్ళే దారిలోనే కదా తన ఇల్లు, డ్రాప్ చేయి అంది. కుదరదు, నీ కారు ఉంది కదా, వేసుకెళ్ళు అంటూ బండి స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు నేను అడిగినప్పుడల్లా తీసుకెళ్ళేవాడివి, ఇప్పుడు ఏమైందని అంది ఏడుపు మాంపెట్టి. అప్పుడు నేను ఖాళీ, ఇప్పుడు బిజీ, ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. నన్నే లైట్ తీసుకుంటావా, అది కూడా రిషిగాడి ఆఫీస్ కోసం? ఇలా కాదు, ఇంకొంచెం డోస్ పెంచాలి అనుకుని మూతి తిప్పుతూ లోపలికి వెళ్ళిపోయింది.